ప్రతి ఒక్కరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రారంభ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతి ఒక్కరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవుడు మనతో కూడా ఉన్నాడు. పరలోకము నుండి తన దూతల్ని మన మధ్యలోనికి నడిపించిన దేవుడు ఆయన పేరు చూచుచున్న దేవుడు, ఆయన పేరు ఉన్నవాడు అనేవాడు, ఆయన ఇమ్మానుయేలు దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు. ఈరోజు మనం ఆరాధిస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన కలిగి ఉన్న మనము ధన్యులము, ఆయన ఏర్పాటు చేసుకున్న మనం ఎంతో ధన్యులము. ఆంధ్ర క్రిస్టియన్ కరామా చర్చ్ ద్వారా జరిగించబడుతున్న ఈ ఆరాధనలో పరిచర్యల్లో ఈ యొక్క 8వ నెల 2వ పరిశుద్ధ పునరుద్ధానపు ఆరాధన జరిగించబడడానికి ప్రభు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ఈ యొక్క స్థలమును బట్టి ప్రభును స్తుతిస్తూ ప్రార్థనాపూర్వకంగా ప్రభుని ఆహ్వానించుకుందాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, సర్వాశీర్వాదములకు కారణభూతుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, భూమిని ఆకాశమునందున్న సమస్తమును సృజించిన సృష్టికర్త, కృపలకు పాత్రుడవై ఉన్న మా దేవా, దయామయుడా, ప్రేమామయుడా, ఉన్నవాడా, అనువాడా, సర్వకాలములలో యుగములలో నిరంతరము సజీవుడవై సంచరించుచున్న మా దేవుడము, మా ప్రభుడము, మీ ఉన్నతమైన నామములకి మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపించుచూ ఉన్నాం. నీ చేత రూపించబడిన మేము, నీ చేత బ్రతికించబడుతున్న మేము, నీ చేత ఆరోగ్యం కలిగి ఉన్న మేము, నీవిచ్చిన కృపకై, నీవిచ్చిన ఆయుష్కై, నీవిచ్చిన ఆరోగ్యం కొరకై, నీవిచ్చిన ఈ జీవితం కొరకై కృతజ్ఞతగా ఈ ఆంధ్ర క్రిస్టియన్ కరామా చర్చిలో నా ప్రభు చేరి కూడి ఈ 2026 సంవత్సరం 8వ నెల 2వ పరిశుద్ధ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో సజీవులుగా నీ సన్నిధిలో రావడానికి నీవు చూపిన కృపకై నీకే కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేస్తున్నాం. అయా తండ్రి, సంఘాన్ని మీరు ప్రేమించారు, అయా పెద్దలను మీరు ప్రేమించారు, కమిటీ వారిని మీరు ప్రేమించారు, క్వైర్ బృందాన్ని, అయా తండ్రి మ్యూజిక్ సిస్టమ్ బృందాన్ని, అయా బిడ్డలను మీరు ప్రేమించారు, అయా తండ్రి సకల జనులను మీరు ప్రేమించారు. మీరు ప్రేమించి గత కాలమంతా నీ రెక్కల కింద కాపాడి పనిలో, ప్రయాణములో, వాహనములో, ఉద్యోగములో, వ్యాపారములో, చదువులో, ఆరోగ్యములో అన్ని విషయాల్లో క్షేమమునిచ్చారు. మరణము వెంటబడినప్పుడు, రోగము వెంటబడినప్పుడు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు, అయా కన్నీరు మాతో ఉన్నప్పుడు మమ్మలను విడిపించి సమాధానమిచ్చి నేడు ఆనంద చిత్తులమై ప్రభువా నీ మందిరంలో పాదము మోపే కృప దయచేశారు. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీవు చేసిన మేళలకై, ఉపకారములకై, గత దినములలో నా ప్రభువా నీవు మా పట్ల చూపిన కార్యక్రమాలకై మేమేమిచ్చిన నీ రుణము తీర్చలేము నాయన. అనేక మంది అయా మాకు తెలిసిన వారు, మా స్నేహితులు, మా బంధువులు, అనేకంటే ప్రభువా మాకంటే గొప్పవారు, మాకంటే తక్కువ వారు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు చాలా మంది. కానీ మమ్మల్ని ఇంకా మీరు ప్రేమించి అయా మమ్మల్ని సజీవులుగా నిలబెట్టి ఈ రోజు నిన్ను ఆరాధించే కృపా భాగ్యం మాకు మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు నాయన. బిడ్డలను మీరు నడిపించినందుకు నీకు వందనాలు. సమయానుకూలం కంటే ముందుగానే అయా నీ బిడ్డలైన వారు నీ సన్నిధిలో నేను ఉండాలి, నీ పని నేను చేయాలి. దేవుడు నన్ను తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. నాకు ఇచ్చిన బాధ్యతలను దేవుని మందిరంలో నేను నెరవేర్చాలని ఆశ కలిగి వచ్చిన ప్రతి ప్రాణమును, ప్రతి వ్యక్తిని అయా మీరు సంతోషంతో, సమాధానంతో, కృపలతో నింపి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా తండ్రి ఏ ఉద్దేశాలతో, ఏ తలంపులతో, ఏ ఊహలతో వచ్చారో వాటిని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. మంచి ఉద్దేశాలు కలిగిన వారికి మంచి, చెడు ఉద్దేశాలు కలిగిన వారికి చెడు. అయా నీ సన్నిధిలోనికి ఏ ఉద్దేశాలతో వచ్చారో, ఏ తప్పులతో వచ్చారో, ఏ ఆశలతో వచ్చారో వాటిని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నారయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. భక్తి కలిగిన వారు, నీ అందు భయభక్తులు కలిగిన వారిని నీవు దీవిస్తానన్నావు, ఆశీర్వదిస్తానన్నావు, ప్రతిఫలింపజేస్తానన్నావు. భక్తితో నీ మందిరంలోకి వచ్చిన వారి ప్రతి ఒక్కరిని ప్రభువా వారి భక్తికి తగ్గ ప్రతిఫలం అని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా సంఘమంతా చేరి కూడిన ప్రభువా ఈ రోజు నిన్ను ఆరాధిస్తూ ఉండగా ప్రభువా అయా
వారు నా ప్రభు లేచి నిలబడి అయా నేను పాటలతో నికేతలతో ఆరాధనతో నేను పాడుతూ ఉండగా నా ప్రభు వారి స్వరాలు మీరు కొట్టమని ప్రార్థన చేస్తూ ఉంటారు అయ్యా. వారి పాటలు పాడుతూ ఉండగా కీర్తనలు పాడుతూ ఉండగా పరలోకములో జీవం కలిగినట్లుగా పరలోకపు దూతలు గంతులు వేగినట్లుగా అయా ఇక్కడ ఆరాధన మీరు జరిగించి పెట్టమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా. పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యకు దిగిరమ్మని నేను ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ పరలోక దూతల సైన్య సమూహంలో మా మధ్య మీరు ఉత్సవమని ప్రార్థన చేస్తూ ఉన్నారయ్యా. ఈ స్థలంలో పరిశుద్ధ పరిచినందుకై నీకు వందనాలు. మా మధ్య మీరు ఉన్నందుకై మీకు వందనాలు. నీ సమాధానం శాంతిని పరిశుద్ధత మాతో కూడా ఇచ్చినందుకై నీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రములు స్తోత్రములు ఆయన. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. రాబోతున్న బిడ్డలందరినీ మీరు క్షేమంగా మీరు నడిపించండి ప్రభువా. వారి ప్రయాణాల్లో వస్తూ ఉండగా ఎక్కడ ఆటంకం అవరోధం ఇరుకు ఇబ్బంది అపాయం తలగెత్తకుండా ప్రభువా. దుష్టుడు ఏమాత్రము అయ్యా తండ్రి ఎటువంటి ఆటంకాలు పెట్టకుండా ప్రభువా వారందరూ నీ మందిరంలోనికి క్షేమముగా సమయానుకూలంగా వచ్చి నేను స్తుతించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభువా. అయా ఈ రోజు ఎవరైతే బలహీనులుగా వస్తారో బలపరచండి, రోగముతో వస్తారో స్వస్థపరచండి, కన్నీటితో వస్తారో కన్నీరు తొడవండి అయా. కీడులతో వస్తారో తొలగించి మేలు చేయండి అయా. లోటులతో వస్తారో నింపండి. ఈ కృప చేత బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. సాక్ష్యాల్లో మీరు తోడుకుండండి నాయన, ఆరాధనలో మీరు తోడుకుండండి నాయన అయా. మీ యొక్క కృపను మీరు తోడుకుంచమని ప్రార్థన చేస్తూ ఉన్నారు అయా. తండ్రి ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్ష వహించి నడిపించి జరిగించి కొనసాగించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు అయ్యా. ఈ ప్రాంతాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి అయా. తండ్రి దేశాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి అయా. జరుగుతున్న ఆరాధన సంఘాలన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రపంచ దేశాలన్నింటిలో నా ప్రభువా అయా తండ్రి జరుగుతున్న ప్రతి ఆరాధన మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా అయా. తండ్రి మతోన్మాదులను ప్రభువా ఆటంకాలు ఆరాధనకు ఆటంకములు కలిగించే వారిని మీరు అయా వారిని విడగొట్టమని వారి ప్రాణంలో ప్రార్థన చేస్తున్నారు అయ్యా. నీ పిల్లలైన వారిని క్రైస్తవులకు సమాధానం దయచేయండి, శాంతిని దయచేయండి, నెమ్మదిని దయచేయండి. అస్సాం ప్రాంతంలో ప్రభావ జరుగుతున్న ఆ వరదల్లో ప్రభావ కొట్టుమిట్టాడుతున్న ప్రాణాలు కోల్పోయిన నిలవలేకపోయిన ప్రజలకు ప్రభావ నీ దయను నీ కనికరమును చూపించి ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నారు అయ్యా. నీ కొందనాలు అయా తండ్రి. ఈ సంఘాన్ని దీవించిన ఆంధ్ర క్రిస్టియన్ కరామ చర్చి సంఘాన్ని అయా తండ్రి అయా. పెద్దలను కమిటీ వారిని కుటుంబాన్ని అయా వచ్చిన వారిని రాబోతున్న వారిని ప్రతి ఒక్కరిని దీవించండి. సేవకుడు మీరు దీవించండి, కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ సేవకుడు నిలబడి నీ మాటలు ప్రకటించాలని ఆశపడుతూ ఉండగా ఈ దాసుని మీద నీ సేవకుని మీద పరిశుద్ధాత్మను మీరు కుమ్మరించిన ప్రభువా. ఈ దాసుని నోట నీ మాట సకల జనులకు దీవెనకరంగా మాట్లాడండి ప్రభువా. నీ కొందనాలు మీరే మాట్లాడండి. నీ దాసునితో అయా సంఘంతో మీరు మాట్లాడండి. లైవ్ కార్యక్రమం చూస్తున్న వారితో మీరు మాట్లాడండి అయా. తండ్రి నీ కృప చేత నింపమని ప్రార్థన చేస్తున్నారు అయా. ఈ ఆరాధన అంతటిని బట్టి నా ప్రభువా సంఘము వర్ధిల్లాలి అయా. ఈ ఆరాధన అంతటిని బట్టి ప్రభువా కుటుంబాలు వర్ధిల్లాలి. ఈ ఆరాధన అంతటిని బట్టి ప్రభువా ఈ ఆంధ్ర క్రిస్టియన్ కరామ చర్చి సంఘం అయా మరింత ఆత్మీయతగా వర్ధిల్లాలి, బలపడాలి ప్రభువా. నీ కృప చేత నింపమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా. తండ్రి మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు ప్రభువా అయా. ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. సౌండ్ సిస్టమ్ పెడుతున్న బిడ్డలను, లైవ్ కార్యక్రమం అయా చేస్తున్న బిడ్డలను అయా తండ్రి ఆర్కెస్ట్రా బిడ్డలను మీరు దీవించండి. కాయల బిడ్డలను మీరు దీవించండి. సమస్త మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోవాలి. ఈ ఆరాధన నాకు మాకు మా అందరికీ అయా తండ్రి దీవెనకరంగా అయా మేమందరము నీ కృపకు వాక్తులు జరిగించాలి. వారి వారి వంతులు వారు నిలబెట్టుకొని వాడుకోమని. ఆరాధ్య దైవం ఆదియో అంతములైన వాడు నిన్న నేడు రేపు ఏకరీతిగా మధ్య ఉన్నవాడు మన ప్రభువును ప్రియ రక్షకుడు యేసు నామములో ప్రతిమిలాడి అడిగి పెడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వచ్చి అందరికీ వందనాలు. మనందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి స్తుతి కీర్తన సంఘమంతా లేచి నిలబడి వారి వచ్చి ప్రయత్నిస్తారు. అందరూ లేచి నిలబడాలా. బయటలో నిలబడే వారు బయటలోకి రండి, ముందుకు రండి.
రెండవసారి పాడడానికి ప్రయత్నించారు.
హల్లెలూయా. కూర్చోండి, అందరూ కూర్చోండి. వేసుకుంటూ చూడు, వేసుకుంటూ ఒక ఆశ దేవుడు ఏంటది గ్రీనా? ఓకే. అది కాదురా.
హల్లెలూయా. మైక్స్ అమ్మ ఒకసారి నా వైపు చూడాలి. మీ మైక్స్ మీ మొబైల్ నా వైపు పెట్టు. అమ్మ నువ్వు కూడా బైక్ పెట్టి మనం అట్లా చూడండి సార్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి పాస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 నేను ఏమైనా ప్రభువాన్ని పాట పాడుకొని నేను ఏమైనా కనపరుచుకున్నామండి.
హల్లెలూయా. చక్కటి పాటలు పాడి ప్రభుని బయలుపరిచినటువంటి ప్రభు సేవలు సంఘంలో మరింతగా ఆయన వాడుకలో కాక. ఆమేన్. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, బాగున్నారా? ఏంటి కోసం దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. లోపలి కార్యక్రమంలోకి మనం వెళ్దాం. ప్రార్థనా పూర్వకంగా మనం సిద్ధపడదాం. ఇప్పటి వరకు జరిగిన ఆరాధన నిమిత్తము జరిగే కార్యక్రమం నిమిత్తం మన మధ్యలో సహోదరి అనిత గారు ఉన్నారు. వారి వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో మనం కల్పిస్తారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ కార్యక్రమం గల మా ప్రభావ నీ పాదాలకి స్తుతులు, స్తోత్రాలు, వందనాలైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ పాదాల చెంతకు వచ్చి ప్రభా మేము పథకాలు చూసుకుంటావు ప్రభా. మీరు ఇదిగోనైనా మా ప్రార్థనకి ప్రతిఫలం చేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా ఇదిగో ప్రభా పాటల్లో మీరు ఉన్నారు ప్రభా. మొదటిగా ప్రార్థన చేసిన ప్రార్థనలో మీరు ప్రతినాముచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా ఇదిగోనైనా వాక్యపట్నంలో ప్రభా మరి ఇదిగోనైనా వాక్యం వివరించట్లో ప్రభా ప్రతి ఒక్క దాంట్లో ప్రభా మీరు మా మధ్యలో ఉండమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభయ్యా. వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. సమయానికి అనుకూలంగా రావడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభయ్యా. నీ సమయాన్ని దొంగిలించడం ప్రభా ఇదిగోనైనా మంచిది కాదు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభయ్యా. ఇదిగోనైనా నీ సమయాన్ని ప్రభా సద్వినియోగం చేసుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభయ్యా. ఇదిగోనైనా ఎవరైతే ప్రభా మార్గం మధ్యలో ఉన్నారో నాయన ప్రతి ఒక్కరిని ప్రభా ఇదిగోనైనా క్షేమంగా మా మధ్య తోడుకురమ్మని అడిగిస్తున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇదిగోనైనా అయ్యా ప్రారంభ మొదలుకు నీ ప్రభు నీకు వందనాలు నాయన ఆఖరి నిమిషం వరకు బాబు నీకు వందనాలు అయ్యా. నీ మా మధ్యలో ఉండమని అడిగిస్తున్నాను దేవా. నీకు వందనాలు నాయన అయ్యా. ఇదిగోనైనా వాక్యం వివరించిన బిడ్డల్ని ప్రభా ఏడంతల ఆత్మశక్తిలో ప్రభా ఇదిగోనైనా అభిషేకించమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా అయ్యా. ఇదిగోనైనా మాకు ఎటువంటి ఆహారం మాకు కావాలో ప్రభా నీకు తెలిసినైనా ఇదిగోనైనా మంచిగా ఇదిగోనైనా మరి ఇదిగోనైనా వినగల చెవిని గ్రహించగల హృదయాన్ని కూడా మాకు దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు. అలాగే ప్రభా ఆరాధనలో మీరు ఉండమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా హృదయాలతో ప్రార్థన చేయించుండగా ప్రభా ఇదిగోనైనా పరలోక వాకిలి విప్పమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. ఇదిగోనైనా ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరు చెప్పుకుని జ్ఞాపకం చేసుకోమని ఇదిగోనైనా సమయానికి అనుకూలంగా రావడానికి సహాయం దయచేయమని తోడు నేను నడిపించమని చిన్ని ప్రార్థన నీ పాసాన్ని ధూపంలో చేర్చుకోమని వేసినామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థించిన సభని ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. మంచిది ప్రియులారా. అతి ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చాం. ప్రభు దయలో ప్రేమలో కృపలో ఈ 2026 సంవత్సరం 7 నెలలు గడిచిపోయి 8వ నెల వరకు వచ్చాం. 8వ నెల కూడా ఒక వారం గడిచిపోయి 2వ వారంలోకి 2వ పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారంలోకి మనం వచ్చాం. ఈ స్థితిలో ఉన్నామంటే ఇంకా బ్రతికి ఉన్నామంటే ప్రభు కృపే. మనం కానీ మన కుటుంబాలు కానీ మన బిడ్డలు కానీ ఇక్కడ ఉన్నవారు కానీ విడిచి వచ్చిన మన దేశంలో ఉన్నవారు కానీ మన బంధువుల్ని ప్రభు ఎంతగానో ప్రేమించి ఆయన రెక్కల నీటి కింద భద్రపరిచి ప్రతి మరణ అవసరాల దశ నుండి లేకపోతే అపాయాల నుండి రోగము నుండి తప్పిస్తూ క్షేమంగా ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎంతైనాను కృతజ్ఞత కలిగిన వారు, కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారు, దేవుడు మనకి ఇచ్చిన భాగ్యాన్ని నేనేమై ఉన్నాను ప్రభువా పాడని పాట నేనేమై ఉన్నాను ప్రభువా నిన్నే స్తుతిస్తాను, అది నీ దయ వల్లే ప్రభు. నాకున్నవని నీవిచ్చినవే కదా నాయన. అవును, ఈరోజు మనం ఏమై ఉన్నామో ఆయన దయ వల్లే. కాబట్టి మనం ఆయన్ని ఏం చేయవలసిన వారైనా స్తుతించవలసి. ఇది చూడండి, ఇది చూడండి. మీకు ఎందుకు వెనకాల సంగతి ముందు నేను ఉండే అన్ని దేవుని స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పాలా? హల్లెలూయా. మంచిది. సాక్షులకు సమయం ఇస్తూ ఉన్నాం. ఎవరైనా దేవుడు నాకు మేలు చేసాడండి, నా కుటుంబానికి మేలు చేసాడండి, నాకు అన్ని విషయాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేసాడండి అని సాక్ష్యం ఎవరైనా చెప్పగలిగిన వారు ఉంటే నేను ప్రేమతో మిమ్మల్ని ముందుకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎవరైనా ఉన్నారా సాక్ష్యం చెప్పేవాడు?
నా సాక్షి ఏంటంటే ఈ అబ్బాయి వచ్చి గత సంవత్సరంలో పుట్టినరోజు చేసుకుంటా వచ్చాడండి. మళ్ళా ఈరోజు రాత్రి నైట్ 3 గంటలకు వచ్చారండి. తీసుకొచ్చారు. ప్రయాణం అంతటికి కూడా దేవుడు ఎంతో కృప దయచేశారు. ప్రయాణం అంతా తోడున్నారండి. అలాగే ఈ అబ్బాయికి వీసా గురించి వీళ్ళ అమ్మగారు జాబ్ గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న బిడ్డను ప్రభు నడిపించి ఉన్నారు. ఆ బిడ్డ వీసా విషయాల్లో ఉద్యోగ విషయాల్లో అన్ని విషయాలు దేవుడు కృప చూపించును గాక. దేవుని దయ దేవుని ప్రేమ బిడ్డతో కూడా ఉండును గాక. క్షేమంతో నింపబడును గాక. ఆ బిడ్డ కోసం మీరు ప్రార్థించండి. చెప్పబడిన సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారా సాక్ష్యం చెప్పేవాళ్ళు? లాస్ట్ వారం సాక్ష్యం చెప్పారు. మా ఇంటికాడ మీటింగ్ జరిగింది. మరి చాలా బాగా జరిగాయని మా ఎల్లుడి గారు చెప్పారు. అందరికీ కూడా సంఘం అందరికీ కూడా వందనం చెప్పమన్నారు. తర్వాత మా పక్కనే మా వెనక మొత్తం వర్షం వచ్చేసిందంట. ఆ రోజు 3 రోజులు కూడా అసలు వర్షం లేకుండా దేవుడు చాలా కాపాడేదంట. అయ్యగారికి కూడా చెప్పమన్నారు. అందరికీ ప్రత్యేకంగా వందనం చెప్పమన్నారు. ఇంకోటి ఏంటంటే మా పెద్దడికి నా పెద్ద కూతురికి నా మనవరాలు యాక్సిడెంట్ అయిందని చెప్పాను. అదే ఒక నెల అయిందాక అదే డేట్కి మళ్ళీ పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకి నా 2 మనవలు కూడా యాక్సిడెంట్ అయిందంట. నాకైతే తెలియదు, నాకు చెప్పలేదు. నేను తర్వాత మా మనవరాలు యాక్సిడెంట్ అని అమ్మాయి చెప్పింది. అమ్మ బాబాయ్కి చిన్నమ్మకి పిల్లలకు కూడా యాక్సిడెంట్ అయింది, దెబ్బలు తగిలినాయి అన్నారు. ఆ ప్రార్థనలు కూడా 3 రోజులు దేవుడు నిజంగా మా అల్లిని నా కూతుర్ని నా మనవాళ్ళు ఇద్దరిని కూడా కాపాడాడు. నా పెద్ద మనవడికైతే 13వ సంవత్సరం నిజంగా దేవుళ్ళు చాలా ఎదుగుతున్నాడు. దేవుడి సాక్ష్యంలోను దేవుడు చాలా వాడబడుతున్నాడు. ప్రతి ఊరికి కూడా అతను వెళ్ళి ప్రసంగం చెప్తున్నాడు. ఇంకా దేవుళ్ళు ఎదగాలని. మరి నా ఎల్లడైతే పొద్దుట ఫోన్ చేసి అమ్మ నాకు చెయ్యకాలు లాగేస్తుందమ్మా బాగా అని ఏడిసాడు పాస్టర్ గారు. మరి నా ఎల్లడి కోసం నా కుటుంబం కోసం ప్రార్థించండి. ఇంకోటి మా వాళ్ళకు కూడా వీసా స్కూల్లో విషయం కూడా మొన్న చెప్పింది సాక్ష్యము. అయితే సోమవారం ఫోన్ చేస్తానన్నారని అన్నది. సోమవారం ఫోన్ చేయలేదు, డల్గా ఉంది. పనికి వెళ్ళి వచ్చినట్టుకి ఏంటి లక్ష్మి అంటే ఇంకా ఫోన్ రావద్ది అన్నది. సరే అన్న దేవుడి శక్తిని ఏదైనా కానీ చర్చిలో సాక్ష్యం చెప్పింది. దేవుడు నమ్మినవాడు తలంచినవాడు అని మంగళవారం రోజు ఇద్దరమే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాము. మాకు బుధవారం పొద్దుట పనికి వెళ్ళి వచ్చినట్టుగా 8:30కి అత్తయ్య స్కూల్లో నుంచి ఫోన్ వచ్చింది అత్తయ్య అని చెప్పింది. మా కోడ కోసం నా కోసం మరి మా చెల్లి రక్షణ పొందింది. ఫాస్టింగ్లోని 3 రోజుల ఉపవాసాల్లో మా చెల్లి రక్షణ పొందింది. అలాగే ఇంకిద్దరు బిడ్డలు మా చెల్లితో పరంగా 3 రక్షణ పొందారంట. మా అయ్యగారు మా భాష గారు మాకు వాళ్ళ 3 కోసం కూడా మా ఎల్లడి కోసం కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు కట్టింది. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ప్రభు మహాకృపలో గాయపడిన ఆ బిడ్డలను దేవుడు గాయములు కట్టి బాగు చేయను కాక. వారికి వెంబడిస్తూ ఉన్న ప్రతి కీడు ప్రతి ఇబ్బందులు యేసు నామములో తొలగిపోవును గాక. నజరేయుడైన యేసు క్రీస్తు కాపుదల కుటుంబంతో కూడా ఉండును గాక. తల్లి కోసం ప్రార్థన చేయండి. కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరు మీకు మనం చేస్తూ ఉన్నారు. సహోదరి విషయంలో నిజంగానే ఉద్యోగం వాళ్ళు చెప్పంగానే సాక్ష్యం చెప్పింది. ఇబ్బందులు వాళ్ళు ఫోన్ రానప్పుడు ఎంతగానో భయపడుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఉపవాసం ఉన్నారో ఎప్పుడైతే ప్రార్థన చేశారో ప్రభు ఆ ఉపవాస ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యము అన్న వాక్యాన్ని దేవుడు వారి పట్ల నెరవేర్చాడు. మరింత కార్యాలు ఆ బిడ్డ పట్ల దేవుడు జరిగించను గాక. దేవి గారి పట్ల వారి కుటుంబం పట్ల బిడ్డల పట్ల దేవుడు మరింత కాపుదల అనుగ్రహించను గాక. వారి కోసం ప్రార్థించవలసిందిగా ప్రభు పేరు మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇంకా ఎవరున్నారు సాక్షి చెప్పడానికి? సాక్షి చెప్పడానికి ఆహ్వానిస్తున్నారు. సాక్ష్యం ఏంటంటే నా కుమారుడు ఇండియాలో ఉన్నాడు. పోయిన ఆదివారం నుంచి సాయంత్రం కాలం నుంచి తనకి వాంతుగానే కడుపు అంటున్నాడు. నేనుండగా అయితే ఎప్పుడు ఆ బిడ్డని నా స్థితిలో చూడలేదు. ఇప్పుడు అలా ఉన్నాడు. హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్స్ మందులు ఇచ్చారని వాడుతున్నాడు. అంటే పర్లేదు అనుకున్నాం కానీ డైలీ కడుపు నొప్పి అంటున్నాడు. అయితే మేము
ఇంకా అలా ప్రార్థన చేసుకుంటున్నాం కానీ ఆ బిడ్డకి మళ్ళీ అవి తగ్గినాయి, కానీ ఇంకా జ్వరం కూడా ఉంది, ఇంకా చాలా బలహీనంగా ఉన్నాడు. మీ అందరికి కూడా మీ అనుదిన ప్రార్థన నా బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వాడికి మంచి ఆరోగ్యం కలిగినట్లు, అట్టిగా చక్కటి జ్ఞానం వచ్చినట్లు దేవుళ్ళు ఎదగడానికి మీరందరూ ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుకున్నారు. ఎవరికి స్తోత్రం. బలహీనుడిగా ఉన్న బిడ్డలు దేవుడు బలపరచునుగాక. ప్రతి బలహీనత, ప్రతి జ్వరం, ప్రతి కడుపులో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. ఆ చిన్న బిడ్డ కోసం మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఉన్నారా? సాక్ష్యం మంచిది. ఒక ప్రత్యేకమైన పాటకు అవకాశం ఇవ్వబడతా ఉంది. ఎవరైనా పాడాలని ఆశ కలిగిన వారు ఇంకొక ఆహ్వానిస్తున్నాం. ప్రభు యొక్క బాహుబలము ఉంటే ఎదురొచ్చే శత్రువు కూడా వనికి పారిపోతుందని ఎదుర్కొంటూ సౌండ్ పాడుతూ దేవుని అనుకుంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మనం ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్దాం. చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తము సహోదరి లక్ష్మి గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా దేవా నా తండ్రి, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుతున్నాను ప్రభా. నా ఆంధ్ర క్రిస్టియన్ కర్మ చర్చిలో నా ప్రభా నీకు అద్భుతాలు జరుగుతున్నాయి ప్రభా నా తండ్రి. నా దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుతున్నాను ప్రభా. నా తండ్రి ఇదిగో ప్రభా నా తండ్రి చెప్పబడిన సాక్ష్యాలు బట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. నా ప్రార్థనలో తప్పులుంటే ముందుగా క్షమించండి ప్రభా. నాయన నాకు ప్రార్థన రాదు ప్రభు నా తండ్రి, నాకు ప్రార్థన నేర్పించమని అడుగుతున్నాను నా దేవా. నీకు వందనాలు ప్రభా. నిన్ను నమ్ముకున్న కానించి ప్రభా నా తండ్రి నాయన నా నాటికి నేను అభివృద్ధి చేస్తున్నావు ప్రభా. నీకు వందనాలు ప్రభా నా తండ్రి నా దేవా. ఇదిగో ప్రభా నా తండ్రి ఇదిగో నాయన చెప్పబడిన సాక్ష్యం నైనా బిడ్డన ప్రభా చెప్పింది ప్రభా నాయన స్కూల్లో వేద గురించి ప్రభా నా తండ్రి. అవును ప్రభా నైనా విశ్వాసంతో నైనా ఉపవాసం నుండి ప్రార్థిస్తే ప్రభా నైనా మీరు ఎన్నో అద్భుతాలు జరిగించే దేవుడు ప్రభా నా తండ్రి నా దేవా. ఆ బిడ్డ పట్ల నాయన ఇంకా ఏదైతే అవసరం ఉందో సమస్తమును కూడా దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా నా దేవా. చిన్న బిడ్డకి నా ప్రభా నేర్చుకుందన్నారు ప్రభా నా తండ్రి. ఆ బిడ్డని ఇప్పుడే నా తండ్రి మీరు నాయన గాయపడిన హస్తముతో నైనా స్వస్థపరచండి ప్రభా. స్వస్థపరిచి నాయన ఆ బిడ్డకి నాయన కడుపులో నొప్పిని తీసివేయమని అడుగుతున్నాం తండ్రి నా దేవా. నాయన చిన్న బిడ్డ నా ప్రభ నాయన తల్లిదండ్రులు దూరంగా ఉన్నప్పటికీ ప్రభ నా తండ్రి మీరు తండ్రి గాను తల్లి గాను నా ప్రభ నా తండ్రి నా దేవా. ఆ బిడ్డను స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి నా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. నాయన ఇంకొక సాక్ష్యం చెప్పారు ప్రభ, నాకైతే తెలియదు కానీ ప్రభ నా తండ్రి సమస్తమును ఎరిగిన దేవుడు ప్రభా నా తండ్రి. నాయన బిడ్డలకి నాయన గాయపడిన వారికి నాయన మీ గాయపడిన హస్తములతో నాయన దాటులు కాదు ప్రభ నా తండ్రి. మీరే నాయన కట్టి నా ప్రభ నాయన మీరు స్వస్థపరిచే దేవుడు ప్రభ నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా నా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభ నా తండ్రి.
నైనా ఈ గారిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుతున్నాను ప్రభా. ఆ బిడ్డకి నా ప్రభ సమస్తములు దయచేయండి ప్రభ నా తండ్రి. ఏదైతే అవసరం ఉందో ప్రభ మాకన్నా ముందుగా వెరిగిన దేవుడు ప్రభ నా తండ్రి యేసయ్య. నాయనా ఆ బిడ్డకి నా ప్రభ యేసయ్య నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుతున్నాను ప్రభ. ఏజా విషయంలో నా ప్రభ గొప్ప కార్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభ నా తండ్రి. ఏదైతే ఆశించుతున్నారో ప్రభ దానికన్నా ఎక్కువగా రెట్టింపు దయచేయమని అడుగుతున్నాను ప్రభ తండ్రి. నాయన మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభ నా తండ్రి. నాయన ప్రయాణానికి సిద్ధపడే బిడ్డలను కూడా ప్రభ నాయన ఏ గమ్యానికి చేర్చాలో గమ్యానికి చేర్చమని అడుగుతున్నాను ప్రభ నా తండ్రి. నీకు వందనాలు ప్రభ నా దేవానికి స్తోత్రములు ప్రభ నా తండ్రి. అవును ప్రభ నా తండ్రి, నా కుటుంబం అంతటికి ఒక దిక్కుకి చేర్చా ప్రభ. నీకు స్తోత్రములు ప్రభ నా తండ్రి. నాయన నా ప్రార్థన ఆలకించ ప్రభ. దీని రాని దరిద్రాలైన నా ప్రార్థన ఆలకించ ప్రభ. నాకెవ్వరూ లేరయ్యా, దేవుడు నమ్ముకున్నాక నా రక్త సంబంధిగా అందరూ వదిలేశారు ప్రభ. అయినా కానీ నిన్ను తట్టి నన్ను నడిపిస్తున్నా ప్రభ. నీకు స్తోత్రములు ప్రభ. నాయన ఆ బిడ్డలకు కూడా నాయన వీసాల విషయంలో సహాయం దయచేయమని తండ్రి. నా తండ్రి నా ప్రభ, మేము దుబాయ్ వచ్చిన కాడించి ఎంతో కష్టపడుతున్నాం నాయన. నేను అనారోగ్యంగా ఉన్నా కానీ ప్రభ నా తండ్రి మీరు నాయన ప్రతి దినము కాపాడుతున్నారు ప్రభ. నీకు స్తోత్రములు ప్రభ. నాయన రక్త సంబంధికులు బంధువులు నాయన స్నేహితులు అందరూ వదిలేసిన నా ప్రభ మీరు వదులుకోకుండా ప్రభ నా తండ్రి మా కుటుంబాన్ని ఒక ఈ రీతిగా దయచేశారు ప్రభ. నీకు స్తోత్రములు ప్రభ నా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభ నా తండ్రి. నాయన వాక్యంలో మీరుండండి ప్రభ. నాయన ఏదైతే అవసరం ఉందో సమస్తమును కూడా దయచేయండి ప్రభ నా తండ్రి. నా ప్రార్థన ప్రతిఫలం మీ పాదాల దగ్గర చేర్చుకోమని త్వరగా వచ్చేస్తున్న యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుస్తున్నాము తండ్రి. మనందరము లేచి నిలబడదాము. దేవుని సన్నిధిలో మనందరి కొరకు ఏర్పాటు చేయబడిన దైవవంతులను మనం చదువుకుందాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడి మీ చేతిలో పరిశుద్ధ గ్రంథము తెరిచి 17వ కీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుంటాం. మన మధ్యలో ఉన్న సహోదరి జ్యోతి వచ్చి ఈ యొక్క వాక్యాన్ని మన మధ్య చదివిపిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరములుగా 17వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు. కీర్తన గ్రంథము 17వ అధ్యాయం. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనలు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకుని ఉన్నాను, నాకు కాలు జారలేదు. నీ శరణము చుచ్చు వారికి వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరుచుకుని వారి దృష్టిలను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకుని నా ప్రాణశత్రువుల చేత చిక్కుకుండుకుము. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకుని ఉన్నారు. మమ్మల్ని లేవకు కూర్చుటకు గురి చూపి ఉన్నారు. యెహోవా లేము, వారిని వెతుక్కొని వానికి పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. నేను నేర్పినప్పుడు నీ ముఖ స్వరూప దర్శనంలో నా ఆశ తీర్చుకోను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడి వాక్య భాగమును దీవించును గాక. వాక్యం చదివి వినిపించిన సహోదరి ప్రభు దీవించును గాక. అలాగే మనందరము లేచి నిలబడి ఉండగా ఆరాధన గీతము మనం పాడుకుందాం. సంఘ పెద్దలు పైరు వారు వచ్చి ఈ ఆరాధనలో మనతో ఏకీభవించి మనల్ని ముందుకు నడిపిస్తారు. నేను ముందుకు ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. సంఘ పెద్దలను వైర్ని నేను ముందుకు ఆహ్వానిస్తున్నాను. రండి, మనందరం కలిసి మన ఆరాధ్య దైవం అయిన దేవుని మనం ఆరాధించుకుందాం.
ఆయన స్తుతించి గణపరిచి మహిమపరిచి ఆయన కొనియాడదాం. ఆయన ఒక్కడే ఆరాధనీయుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప దేవుడు లేడు. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయన, మహా అద్భుత కార్యములు చేయగలిగిన వాడు ఆయన, మంచి దేవుడు, గొప్ప దేవుడు ఆయన. అటువంటి దేవుడు మనము ఆరాధించవలసిన వారు. ఒకసారి పాడుతూ ఉండగా రెండవసారి పాడడానికి ప్రయత్నం చేయండి. అందరూ ధ్యానపూర్వకంగా ఆరాధించాలి. పరిశుద్ధాత్మ మనం దర్శించే సమయం ఆరాధన, పరిశుద్ధాత్మకు ఆరాధన. ఆయన మన మధ్య ఉన్నాడు, ఆయన సంచరించుతూ ఉన్నాడు, ఆయన మనల్ని సంచరించుతున్నాడు. కనుకనే మనము ఆత్మతో సంచముతో మనము ఆయన్ని ఆరాధిద్దాం. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. అంత్యకాలంలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడు తన అభిషేకాన్ని కొమ్మరించే సమయం ఇది. ఆయన్ని అడిగిన వారికి, ఆయన ఎంతో భయభక్తులు కలిగిన వారు, ఆత్మతో స్వచ్ఛతతో ఆరాధించిన వారికి అభిషేకించే దేవుడు ఆయన, ఆత్మతో నింపే దేవుడు ఆయన, అగ్నితో ప్రవహింపజేసే దేవుడు ఆయన. ఆయన మన మధ్య ఉన్నారు. దిగివచ్చిన దేవుడు ఆయన, ఆయన వైపు చూసిన వారి తన చేతులను ఎవరికి నడిపించే దేవుడు ఆయన.
సమయం ఇది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. సకల జనులారా, అంత్యకాల అభిషేకము ఆయన పట్టుకొని ఆయన యందు ఇదిగో ఎదురు చూచుచున్న వారిని అభిషేకించడం కొరకై, తన ఆత్మ చేత నింపడం కొరకై, ఆయన యొక్క సాక్షిగా వాడుకోవడం కొరకై మన మధ్య సంచరించుచున్న దేవుడు ఆయన. అభిషేకము 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 ఆత్మాభిషేకముతో సంఘము నింపబడును గాక. అగ్ని అభిషేకము చేత సంఘము నింపబడును గాక. ఆస్తి కలిగినది కొలదిగా ఒక్కొక్కరి మీద ప్రభువాత్మ దింపబడును గాక. అన్య భాషల వరము అనుగ్రహింపబడును గాక. ప్రభు సాక్షిగా వాడబడును గాక. ప్రభువా, ఆశపడిన వారిని ఆత్మాభిషేకం చేత అయ్యా, ఈ అంత్య దినాల్లో ఆత్మ లేని వారిగా ఉండకూడదు, ఫలాలు లేని వారిగా ఉండకూడదు. ఆత్మ ఫలాలు కలిగి నీ రాకడలో ఎత్తబడే సంఘముగా ఆంధ్ర క్రిస్టియన్ కరమ చేర్చే సంఘం ఉండరుగాక. సంఘాన్ని మీరు లేవనెత్తండి అయ్యా. ఇప్పటి వరకు బిడ్డలు ఆరాధించి ఉంటుండగా మరింత ఆత్మబలం, ఆత్మారాధన వారికి దయచేయండి. సంఘ బిడ్డలను, కుటుంబాన్ని, పెద్దలను, కమిటీ వారిని, కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి అయ్యా. అది ప్రాముఖ్యమైన సమయం. నీ మాట వినాలని ఆశపడుతున్నారు బిడ్డలు అయ్యా. తండ్రి, నీ దాసుడు నిలబడుతూ ఉండగా నీ దాసుని నోట నీ మాట మీరు వచ్చి అయ్యా నీవే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. బలహీనుడయ్యా నీ దాసుడు. బుద్ధి లేదు, జ్ఞానం బుద్ధి లేదు, తెలివి లేదు, వివేకము లేదు నాయన. కానీ నీ కృప, నీ మాట నీ దాసుని పట్ల వచ్చి నీవే సకల జనులతో మాట్లాడి ఈనాడు ఒక హృదయమైన, ఒక వ్యక్తి అయినా, ఒక్కరైనా నీ వైపు చూచున్నట్లుగా, మారు మనసు పొందినట్లుగా, బాప్తిస్మానుభవంలోకి వచ్చినట్లుగా, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని ఎరుగునట్లుగా నీ మాట ప్రకటించి మీరే కార్యము చేయమని, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మన ప్రభువును, మన రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మనం కూర్చుందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం చెప్తాం, అందరం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతున్నారు, కుర్చీలని చదువుతున్నారు, సీట్లు బాగుంది, చక్కగా. ఎందుకంటే తర్వాత వాక్యం చెప్పేటప్పటికి కథలు మంచిది కాదు. మంచిది. దేవుని మహాకృపలో ఆంధ్ర క్రిస్టియన్ కరమ చర్చి ద్వారా నిర్వహించబడుతున్న ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన 2026 సంవత్సరం 8వ నెల 2వ పరిశుద్ధ పునరుద్ధానపు ఆరాధనలోనికి, ఆదివారపు ఆరాధనలోనికి కూడి వచ్చిన మీలో ప్రతి ఒక్కరికి మన ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలైన వారికి, కమిటీ వారికి, పెద్దలు దాదాజీ గారికి, కుటుంబానికి, ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? బాగున్న వారు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పాలా? మంచిది. దైవ వర్తమానంలోకి మనం వెళ్దాం. ఈరోజు గడిచిన వారం మనం ఒక ప్రాముఖ్యమైన వర్తమానం మనం చెప్పుకున్నాం. ఏ వర్తమానం చెప్పుకున్నాం? స్నేహితుల గురించి చెప్పుకున్నాం. ఏదో అంశం కూడా పెట్టుకున్నాం. నిస్వార్థమైన ప్రార్థన, స్నేహితులు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఈ లోకంలో ఎవరు చూసినా కానీ స్వార్థపూరితమైన స్నేహితులు ఏదంటే నిస్వార్థమైన స్నేహితులు కనబడరు. కానీ బైబుల్ గ్రంథంలో మనం చూచాం. మంచిది. అయితే రెండో వాళ్ళు చెప్తానన్నాను కానీ తర్వాత చెప్పుకుందాము. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఈరోజు నా దేవుడు మనతో మాట్లాడుతున్న అంశము నిన్ను చూచుచున్న దేవుడు. నిన్ను చూచుచూ ఉన్న దేవుడు. జాగ్రత్తగా నాలా. ఈ రోజులో చాలా మంది మనం అనుకుంటున్న మాటలు ఏమిటంటే, నన్ను ఎవరు చూడట్లేదని అనుకుంటూ ఉంటాను, నన్ను ఎవరు కనిపెట్టట్లేదు అనుకుంటూ ఉంటాను, నన్ను ఎవరు పరిశీలన చేయట్లేదు అనుకుంటూ ఉంటాను, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, నా భార్య నన్ను పలకరించట్లేదు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేశారు, ఏమాత్రం నన్ను పలకరించట్లేదు,
ఎందుకు నన్ను ఒంటరిని చేసేసారు, ఒంటరి బ్రతుకుతున్నాను, అందరూ ఉన్నారు కానీ లేనోడిగా ఉండిపోయాను, లేనిదానిగా ఉండిపోయాను, ఏంటి ఒంటరి బ్రతుకని ఏడ్చేవారు చాలా మంది ఉన్నారు, కుమిలిపోతున్న వారు చాలా మంది ఉన్నారు, బయటికి చెప్పుకోలేని వారు చాలా మంది ఉన్నారు. భార్యాభర్తలు కలిసి ఒక మంచం మీద పడుకుంటారు కానీ ఒంటరి వారిగా ఉండిపోతున్నారు, ఏమాత్రమో పలకరింపు లేకుండా పెడమకంగా ఉండేవారుగా ఉంటూ ఉన్నారు. మరి జీవితాలు ఎలాగా ఉంటున్నాయి కానీ పేరుకేదో ఆ ముడుముళ్ళ బంధం కాబట్టి ఏదో కలిసి ఉంటున్నారు, ఒక ఇంట్లో, ఒక రూములో, ఒక వీధిలో ఒక విధంగా ఉంటున్నారు కానీ ఏమాత్రం వారి జీవితం ఐక్యంగా ఉండట్లేదు. ఈ రోజుల్లో ఆ రోజుల్లో నేను కొన్ని చెప్పాను, భార్యాభర్తలు ఎలాగ ఉండాలి అంటే 36 లాగా ఉండాలా, 63 లాగా ఉండాలా, 36 లాగా ఉండాలా, 63 లాగా ఉండాలా భార్యాభర్తలు అనేవాడు చెప్పాలి. మీరు ఏమన్నట్టుంది మా అమ్మాయి సరిగ్గా 36 ఎలా ఉంటుంది, ఒకసారి 36 వేసి చూస్తారా తప్పకుండా చెప్పాలి. 3 అనేది ఇటు తిరిగి ఉంటుంది, 6 అనేది ఇటు తిరిగి ఉంటుంది. అంటే ఇటు ఒకటి ఉంది, అక్షరం ఇటు ఒకటి ఉంది. మరి 63 అనేది 6 ఇటులోకి ఉంది, 3 ఇలాగ ఉంది, 2 ఎదురు బుద్ధులు ఉన్నాయి. అది ఎడమకు పెడమకు. కానీ ఇది భార్యాభర్తలు ఎలా ఉండాలంటే 63 లాగా ఉండాలి కానీ 36 లాగా ఎంత మాత్రమో ఉండకూడదు. కానీ ఈ రోజుల్లో మానవ జీవితాల్లో బ్రతుకులు ఇలాగ ఉన్నాయి. అలాగే ఉన్నాయి అంటే తల్లి బిడ్డల విషయాల్లో కూడా అలాగే ఉండిపోయినాయి, అన్నదమ్ముల విషయాల్లో కూడా అలాగే ఉండిపోయినాయి, అనేక వందల విషయాలు కూడా అలాగే ఉండిపోయినాయి. బ్రతుకులు బాగున్నట్టుగా ఉన్నారు కానీ, కలిసి ఉన్నట్టుగా ఉన్నారు కానీ ఏమాత్రం కలిసి లేరు. ఏదో తప్పదన్నట్టుగానే కలిసి ఉంటున్నారు, ఏదో భరించుకుంటానే కలిసి ఉంటున్నారు. దినదిన విధానంలో ఆ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. వ్యర్థమైన జీవితం ఇదే. పిల్లరా మనం అంటున్నాం, ఎవరు మనం చూడలేదు. కానీ నేనంటాను నిన్ను చూచేవారు ఒకడున్నారు. నిన్ను కట్టుకున్నవాడు నిన్ను చూడకపోవచ్చు, నిన్ను కట్టుకున్నది నిన్ను చూడకపోవచ్చు, కడుపు చించుకొని పుట్టిన కన్న నీ తండ్రి నిన్ను చూడకపోవచ్చు, పట్టించుకోకపోవచ్చు, నేనేమాత్రం పరిశ్రమ చేయకపోవచ్చు. కానీ ఏ తల్లి గర్భమైతే నీవు రూపింపబడక ముందే నేను ఎరిగాడు, ఏ తల్లి గర్భమందు నీ పేరు పెట్టబడక ముందు, నీ పిండముగా ఏర్పాటు చేయబడక ముందే నీ పేరు పెట్టాడో, నీ దినములను లెక్కించాడో, ఆ దేవుడు నిన్ను చూచుచూ ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా చెప్పాలి. నిన్ను చూచుచూ ఉన్న దేవుడు ఆయన. ఎవరు నిన్ను చూచినా చూడకపోయినా ఆయన నిన్ను చూస్తాడు. ఆయన ఏం చూస్తాడు, ఎవరిని చూస్తాడు, ఎలాగ చూస్తాడు. ఈ రోజు నీవు అనుకుంటున్నావు, ఏడుస్తున్నా నన్ను ఎవరు చూడట్లేదు, కానీ ఏడుస్తున్నా నన్ను దేవుడు చూస్తున్నాడు. మంచిదే, ఏడుస్తున్నా నిన్ను దేవుడు చూస్తున్నాడు. మరి తప్పు చేయని వారిని దేవుడు చూస్తున్నాడు, తప్పు చేసేవారిని కూడా దేవుడు చూస్తున్నాడు. ఏడ్చే నిన్ను దేవుడు చూసినప్పుడు తప్పు చేసే నిన్ను కూడా దేవుడు చూస్తున్నాడు. అవునా కదా? నీతిమంతుడిని దేవుడు చూసినప్పుడు పాపిని కూడా, దుర్మార్గుడిని కూడా దేవుడు చూస్తున్నాడు. అవునా కాదా? త్రాగుడు అలవాటు లేని వాడిని దేవుడు చూసినప్పుడు త్రాగుడు అలవాటు ఉన్నవాడిని కూడా దేవుడు చూస్తున్నాడు. అవునా కాదా? ఇదిగో ఏ తప్పు చేయని వాడిని దేవుడు చూస్తున్నప్పుడు, ఇదిగో లోకానుసారమైన ప్రతి పాపంలో బ్రతుకుతున్న వాడిని కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఏ మనుషులు మాట్లాడుకునే మాటలు ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు ఏదైనా కష్టం అమ్మా దేవుడు నన్ను చూశాడు. మరి తప్పు చేసేటప్పుడు, పాపం చేసేటప్పుడు నేనంటాను, దేవుడు పై రూపం చూస్తాడా, లోపల రూపం చూస్తాడా? పై రూపాన్ని చూస్తాడు, లోపల రూపాన్ని చూస్తాడు. మనిషి పై రూపం మాత్రమే చూస్తాడు. దేవుడు పైన చూస్తాడు, లోపల చూస్తాడు. ఇప్పుడు దేవుడికి లోపల కనపడుతుంది, బయట కనపడుతుంది. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు, ఇక్కడికి వచ్చిన మనం అందరూ అనుకుంటున్నాము లోపల అనేకమైన విధాలతో నింపబడి ఇక్కడికి వచ్చాము, కానీ ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు. కానీ ఆయన చూస్తూ ఉన్నాడు నీ అంతరంగాన్ని. ఆయన నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. నీ మనసు ఎలాంటిదో, నీ క్రియలు ఎలాంటిదో, నీ బుద్ధి ఎలాంటిదో, నీ ప్రవర్తన ఎలాంటిదో. యేసుక్రీస్తు కలిగిన మనం మన ప్రవర్తన సరిదిద్దుకొని అంతరంగ శుద్ధి కలిగిన జీవితాన్ని జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూచుచూ ఉన్న దేవుడు అందరిని చూస్తాడు. దేవుడు ఆయన మంచోడు చూస్తాడు, చెడ్డోడు చూస్తాడు. ఇలాగే ఒక సహోదరి ఆమె అనుకోని విధానంగా ఒకరికి భార్యగా ఏలిన తర్వాత గర్భం దాల్చిన తర్వాత తన దాసి తన యొక్క యజమానురాలు ఆమె మీద కోపపడి నువ్వు నా ఇంట్లో ఉన్నది పొమ్మనంగానే ఆమె ఏడ్చుకుంటూ అలిగి ఆ యొక్క ఇంటిలో బయటకు వెళ్ళిపోయింది. ఎడారిలోకి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఏడుస్తూ ఉంది. ఎందుకు నాకు ఈ బ్రతుకు? నేను కోరుకున్నానా ఈ భార్యగా ఎలమని, నేను కోరుకున్నానా నేను బిడ్డను కనాలని, వాళ్ళకి బిడ్డ అవసరమై నన్ను అడ్డం పెట్టుకొని నాకు ఇచ్చారు. నన్నెందుకు ఇలాగ ఏడ్పిస్తూ ఉన్నారు? ఎవరో దిక్కు లేదా? నాకు తల్లి అనేది లేదనే కదా, తండ్రి అనేవారు లేరనే కదా, నన్ను ఆదుకునేవారు లేరనే కదా ఇంతగా నన్ను ఏడిపిస్తూ ఉన్నారు. ఏమి కర్మ ఇది అని ఆ ఎడారిలో పడి ఏడుస్తూ ఉంది ఆ సహోదరి. ఏడుస్తూ ఉన్నప్పుడు ఎవరు చూడలేదండి, ఎవరు వినలేదండి. కానీ ఆమె పిండముగా ఏర్పాటు చేసిన ఆయన ఒకడున్నాడు చూసావా? ఆమెకు పేరు పెట్టిన వాడు ఒకడున్నాడు చూసావా? ఆమెను బ్రతికించిన వాడు, స్థితినిచ్చిన వాడు ఒకడు ఉన్నాడు చూసావా?
ఆయన ఆ అరణ్యంలో ఆమె కన్నీటిని చూచాడు. కన్నీటిని చూచిన దేవుడు ఆమెకి ధైర్యం చెప్పాడు. ధైర్యం చెప్పిన దేవుడు తిరిగి ఇంటికి వెళ్ళమన్నాడు. వెళ్ళమన్న దేవుడు ఆమెను గొప్ప చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, అందుకన్నాడు ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట, ఒక్క మాట చదువుకుందాం మనం. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టారు. ఏలయనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచినది కదా అని అనుకోలేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను చూచిన వాడిని నేను చూచాను. ఎందుకంటే ఆమె కష్టంలో కన్నీటిలో దేవుడు ఆమెను చూచాడు. చూచిన దేవుడు ఎక్కడికి వెళ్ళడం కోసం? అరణ్యంలోనికి వెళ్ళాడు. ఒంటరిగా ఉన్న ఎడారిలోనికి వెళ్ళాడు. ఆమెను పలకరించాడు, ఆమెను పరామర్శించాడు, ఆమెకు ధైర్యం చెప్పాడు, ఆమెను తిరిగి ఇంటికి పంపించాడు. తన జీవితాన్ని దేవుడు మార్చివేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కష్టంలో ఉన్నావా? నీవు నీతిగా యథార్థతగా ఉండి నీకు కష్టపడుతున్నావా? అయితే నీ కష్టాన్ని నా దేవుడు చూస్తాడు. ఇదిగో ఏ తప్పు నీ మీద లేకుండా, ఏ పాపం నీ మీద లేకుండా నీవు అనేక మంది చేత దూషించబడుతూ, అవమానించబడుతూ, నిందించుతూ ఉన్నావా? అయితే నీ కన్నిటిని నా దేవుడు చూస్తూ ఉన్నాడు. చూసిన దేవుడు చూచి ఊరుకోడండి. నీ దగ్గరికి వచ్చి పరామర్శిస్తాడు, నీ దగ్గరికి వచ్చి కార్యం చేస్తాడు, నీకు కావలసిన మేలు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చేసిన పని అక్కడ పడి నా స్థితి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి అని ఆయనకు మొర పెట్టినప్పుడు ఆ మొర ఆయన విని ఆయన చూచుచూ ఉన్న దేవుడు కనుక తన పరిస్థితిని అంతటిని చూచి ఆమెను దర్శించి ఆమెతో మాట్లాడాడు. ఆ రోజు ఆమె ఏం చేసింది? ఆయనను చూచింది. నన్ను చూచిన వారిని నేను చూచాను అని మాట్లాడుతూ ఉంది. దేవుని చూచింది ఆమె. ఎందుకంటే ఆయన కనికరమును చూచింది, ఆయన యొక్క కృపను చూచింది, ఆయన ధైర్యం చూచింది. అందుకే తన జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెకు ఒక జనాంగాన్ని ఇచ్చాడు, ఒక పేరు పెట్టాడు, ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చాడు దేవుడు, ఒక సంతానాన్ని ఇచ్చాడు దేవుడు, ఒక గొప్ప తల్లిగా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు దేవుని యందు భయభక్తులు కలిగి నీ ప్రతి విషయంలో నీవు దేవుని వైపు చూస్తూ ఉంటే దేవుడు నీ వైపు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నీవు కష్టంలో దేవుడు చూచాడు. కష్టంలో చూచినప్పుడు నష్టంలో చూస్తాడు, నష్టంలో చూచినప్పుడు అన్ని విషయాల్లో దేవుడు చూస్తాడు. ఆయన ప్రతి మానవుని చూస్తాడు. ఒకరిని చూడటం కాదు, అందరినీ చూచుచూ ఉన్న దేవుడు ఆయన. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట అంటది, చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 23:24. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశంలో ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పాలా? దేవుడు శ్రమించే మాట ఏమిటంటే నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగగలిగిన వాడెవడైనా ఉన్నాడా అని ఒక మాట అడుగుతున్నాడు. దేవుడు ఏమడుగుతున్నాడండి? నాకు కనబడకుండా, ఆయనకు కనబడకుండా దాగగలిగిన, రహస్య స్థలాల్లో దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? లేదంటే స్థలం ఏదైనా ఉందా? ఆయనకు దాగు చోటు ఏదైనా ఉందా? ఆయన దాగు చోటు ఏది లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎంత లోపలికి వెళ్ళినా, ఎంత అగాధంలోనికి, లేకపోతే ఎంత అండర్ గ్రౌండ్ లో గొయ్యి తవ్వుకొని అందులో దాక్కున్నా గానీ నువ్వు ఎక్కడున్నావో ఆయన చూడగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక మాట అంటున్నాడు, నువ్వేదో అనుకుంటున్నావు, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడెవడైనా కలడా? ఆయనకు కనబడకుండా, లేకపోతే నువ్వు చేసేదైనా, నువ్వు మాట్లాడేదైనా, నువ్వు చూసేదైనా, నువ్వు నడిచేదైనా, నీ క్రియలో ఏదో అనుకుంటున్నావు, ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు. పైకి చక్కగా నవ్వుతున్నాను, పైకి చక్కగా పలకరిస్తున్నాను, పైకి చక్కగా ఆహ్వానిస్తున్నాను, పైకి చక్కగా మాట్లాడుతున్నాను అంటున్నావని నీ హృదయంలో ఉన్నది ఎవరికి తెలియకపోవచ్చు కానీ ఆయనకు తెలుసు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీవు మనుషులకు దాచి ఉంచగలవు కానీ ఆయనకి దాచి ఉంచలేవుగా. నీవు మనుషులు మబ్బి పెట్టవచ్చు కానీ ఆయన మబ్బి పెట్టలేవుగా. నువ్వు చేసే రహస్యం ఏదైనా కానీ ఆయనకు దాగుగా ఉండదు, ఆయనకు కనబడుతూ ఉంటుంది. అందుకే క్రైస్తవులమైన మనము ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. మనుషులకు భయపడటం కాదు, లోకానికి భయపడటం కాదు, ఆయన చూచుచూ ఉన్న దేవుడు, దేవునికి భయపడాలి. ఈరోజు చాలా మంది ఉన్నారు, చాలా మంది లోకంలో ఉన్నారు. ఎవరు వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారంటే ఎవరు చూస్తే నాకేంటంటారు. ఎవరైనా చూస్తారండి, ఎవరు చూసినా పర్లేదు నాకేంటి, ఎవడైనా చేయని ఏంటి నాకేంటి. కొన్ని పరిస్థితులు బట్టి, కొన్ని విధానాలు బట్టి మనుషులు మారిపోతూ ఉంటారు, తయారవుతూ ఉంటారు.
కానీ క్రైస్తవులైన వారు గమనించవలసిన విషయం ఏంటంటే మనల్ని చూచుచూ ఉన్న దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన దాగు చోటు లేదు. మన హృదయ అంతరంగంలో హృదయ రహస్యములను ఎరిగిన వాడని ఆయన యందు భయభక్తులు కలిగి యథార్థమైన జీవితాన్ని జీవించేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటున్నాడు, నాకు కనబడకుండా రహస్య స్థలాల్లో దాగగలిగిన వాడు ఎవరైనా కనడా, నేను భూమి ఆకాశములంతటా ఉన్న వాళ్ళను. ఆయన ఎక్కడున్నాడట? భూమి ఆకాశములంతా. భూమి అందంతా ఉన్నాడు, ఆకాశం అంతా ఉన్నాడు. ఆకాశం ఆయనది, భూమి ఆయనదే. ఆయన లేకుండా లేని చోటు లేదు. ఆయన సమస్తములో ఉన్నాడు, అంతటిలో ఉన్నాడు, సర్వములో ఉన్నవాడు ఆయన. నువ్వు ఆకాశములకు ఎక్కిపోతే అక్కడున్నాడు, నీవు పాతాళములకు దిగిపోతే అక్కడున్నాడు, నీవు సముద్రంలోకి వెళితే అక్కడున్నాడు, నీవు ఎక్కడ చంద్రమండలానికి వెళితే అక్కడున్నాడు, నీవు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నా దేవుడు సంచరించుచు ఉన్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సమస్తములో ఉన్నవాడు ఆయన. ఆయనకు దాగి మనము ఏమి చేయలేము, ఎక్కడికి వెళ్ళలేము. నువ్వు అనుకుంటున్నావు నీవు చేసే ఏదైనా రహస్య కార్యము, లేదంటే నువ్వు ఆలోచించే రహస్య ఆలోచన నీ ప్రక్కలో పడుకున్న నీ భార్యకైనా తెలియదేమో కానీ, నీ ప్రక్కలో పడుకున్న నీ భర్తకైనా తెలియదేమో కానీ, దేవునికి తెలుసు. నీలో ఆలోచన పుట్టక ముందే ఆయన ఎరిగి ఉన్నాడు. ఇలాగే ఒకడున్నాడు, ఆ ఒక్కని ఆలోచనే వారి జీవితాన్ని నాశనం చేసింది. ఆ ఒక్క ఆలోచన వారి పరలోకం నుండి ఆ మధ్యాకాశానికి పడిపోవడానికి కారణమైంది. దేవుని స్తోత్రం కలుగుగా. ఎవరాడు? ఆ లూసిఫర్ దూత. ఆ దూత దేవుని కంటే తన కొంచెంగా హెచ్చించుకుంది. ఎందుకని? దేవుడు కూర్చునే సింహాసనం మీద నేనెందుకు కూర్చోకూడదు అని ఒక చిన్న ఆలోచన అంట. ఆ ఆలోచన వాడిని తీసుకొచ్చి ఎక్కడ పడేసింది? మధ్యాకాశానికి దండ పెట్టింది. మన ఆలోచన, నీ ఆలోచన ఎవరికి తెలియకపోవచ్చు. నేనంటాను, నువ్వు ఎవరి గురించి ఏ ఆలోచన చేస్తున్నావో, ప్రియా తల్లి, ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, ప్రియా బ్రదర్, ఇక్కడ నీ ప్రతి హృదయ రహస్యములను ఎరిగిన వాడు ఒకడున్నాడు. ఆయనే నజరేయుడగు యేసుక్రీస్తు. ఆయనకు భయపడే వారమై మనం ఉండాలి. ఆయన ఆరాధించే వారం గనక ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఆయన మాత్రం తెలుసు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు యెషయా గ్రంథం 47:10 ఒక్క మాట యెషయా గ్రంథం 47:10. త్వరగా మనం చూసుకుందాం. త్వరగా ఎంతసేపు తీయడం. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడను నన్ను చూడడని అనుకుంటువి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరు లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. దేవుని స్తోత్రం కలుగునుగా. చాలా మంది అనుకుంటారు, జ్ఞానవంతులు అనుకుంటారు, బుద్ధిమంతులు అనుకుంటారు, తెలివిగా చేస్తూ ఉంటారు పనులు. ఎలాగంటే చెడుతనమును ఆధారం చేసుకొని. ఏం ఆధారం చేసుకొని? చెడుతనం ఆధారం చేసుకొని. ఆలోచనే చెడుతనం, చెడిపోయిన ఆలోచన. ఈ చెడిపోయిన ఆలోచన ద్వారా నా హృదయ విధానంలో ఎవరు చూడట్లేదని ఆ చెడు ప్లాన్ వేస్తూ ఉంటారు, చెడు ఆలోచన కలిగి ఉంటారు, దూరపు ఆలోచనలు అనమాట. భవిష్యత్తులో మన పాపం బయటపడకుండా, చెడు బయటపడకుండా, అబద్ధం బయటపడకుండా, లేకపోతే వేషాలు బయటపడే అది ఒక ప్లాన్ గా చేస్తూ ఉంటారు. కానీ ఏ నరమానవుడికి నీ ప్లాన్ తెలియకపోవచ్చు, కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తుకి నువ్వు చేసే ప్రతి చెడు ప్లాను ఆయనకు తెలుసు. ఒక రోజు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? ఆయన అడుగుతాడు, లెక్క అడుగుతాడు. ఒక రోజు నిన్ను లెక్క అడుగుతాడు, ఒక రోజు నిన్ను జవాబు అడుగుతాడు, ఒక రోజు నిన్ను చూపిస్తాడు. ప్రభు అయిన దేవుడు నీవు అనుకుంటా ఉంటావు, నీవు చేసిన రహస్య పనులన్నీ, రహస్య ఆలోచనలను తెర మీద చక్కగా వేస్తూ ఉంటాడు. ఆ రోజు నువ్వు బదులు చెప్పడానికి నీవు ఎంతగా తటపటాయించాల్సి వస్తుందో ఒకసారి నీవు ఆలోచించుకో. నీ చెడుతనమును నువ్వు ఆధారం చేసుకొని ఎవడు నన్ను చూడడని అనుకుంటువి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరు లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరిపివేసింది. నీవు అనుకుంటావు నేనున్నాను, ఇంకెవరు లేరు అనుకుంటు, కానీ అక్కడ దేవుడు ఉన్నాడు. నీవు అనుకున్నా ఒక్కడే ఉన్నారు, ఒక్కడే ఆలోచిస్తున్నాను, ఒక్కడే ఈ ప్లాన్ గీస్తా ఉన్నాను, కానీ నీవు అనుకుంటున్నావు, కానీ అక్కడ ఎవరున్నారు తెలుసా? జీవము కలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. అక్కడ నీ ప్రతి ఆలోచనలో దేవుడు ఉన్నాడు. అది మంచిదైనా చెడ్డదైనా నువ్వు చేసే ప్రతి ఆలోచన నీకు తెలుస్తూనే ఉంది. అందుకే వాక్యం అంటే మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానానికి వెళ్తాడు, కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధానానికి పోతా ఉంటాడు. ప్రియులారా, నీ ఆలోచన మంచిదా చెడుదా? ఈరోజు దేవుడు నీ ఆలోచన ఎరుగుతూ ఉన్నాడు.
సామెతల గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట అంటాడు. సామెతలు 5:21. నరుని మార్గంలో యెహోవా ఎరుగును, నరుల మార్గము యెహోవా ఎరుగును, వారి నడతలన్నింటినీ ఆయన గుర్తించును. దేవుని స్తోత్రం చెప్తారా? బిగ్గరగా చెప్పాలా? నరుని మార్గములను యెహోవా ఎరుగును. మీరు వినాలా? నేను నడిచే మార్గము, నేను నడిచే నడక ఎవరు చూస్తున్నాను? దేవుడే. మీరు అందరూ చూడండి, నేను నడుస్తుండే, మీరు అందరూ కూడా చూస్తున్నారుగా. నేను నడిచేది చూస్తున్నారు, నేను కూర్చునేది చూస్తున్నారు, నా కళ్ళ సైకిల్ చూస్తున్నారు, నా ఎక్కిరెంతలు చూస్తున్నారు, కవ్వెంతలు చూస్తున్నారు, నా ప్రతి విధానాలు మీరు చూస్తున్నారు. చూస్తారు చూడ. ఇప్పుడు మీ అందరికి ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? నేను ఒక్కడే కనబడుతున్నానా? అందరూ కనబడుతున్నారు? చెప్పాలి. మీ అందరికీ నేను ఒక్కడే కనబడుతున్నా, కానీ నాకు మీరు అందరూ కనబడుతున్నారు. ఒక మాట వినాలా? నీకు నువ్వు అనుకుంటున్నావు నేను ఒక్కడే చూస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నిన్ను చూచే కళ్ళు 100 ఉంటాయి. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు చూడట్లేదు కానీ అనుకుంటున్నావు, కానీ నిన్ను 100 కళ్ళు చూస్తూ ఉంటాయి. సరే 100 కళ్ళు 1000 కళ్ళు చూడనే, నాకేంటి? ఐ డోంట్ కేర్. ఎన్ని కళ్ళు చూసినా డోంట్ కేర్, ఎవడెవరుకున్నా డోంట్ కేర్. కానీ ఒక్కటి నువ్వు తెలుసుకో, నరుని ఏమంటున్నాడు? నరుని మార్గములు యెహోవా. అంటే నువ్వు నడిచే లెఫ్ట్ రైట్ మార్గాలు కాదు, నీ హృదయ అంతరంగపు ఆలోచనలు ఇవి దేవుడికి తెలుసు. నీ నడతలన్నీ, నీ ఆలోచనలన్నీ, నీ క్రియలన్నీ, నీ ప్లాన్లన్నీ, నీ వ్యవహారాలన్నీ ఏ మానవుడికి తెలియకపోవచ్చు కానీ, ఎప్పటికీ తెలియకపోవచ్చు కానీ ఆయనకి తెలుసు. జాగ్రత్త. నీ ఆలోచన ఎలాగుంది, నీ హృదయం ఎలాగా ఉంది, నీ మాట ఎలాగా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది. దేవుని మందిరానికి వచ్చాను, టాక్ టిక్ చక్కగా, ఎంత చక్కగా వస్తాం, ఎంత డీసెంట్ కొని, తలలో బట్టలు వేసుకొని, నల్లగా మంచి బైబిల్ పట్టుకొని, మంచి ఇది చేసుకొని, నా అంత పరిశుద్ధుడు లేడు అనుకుంటూ వస్తాను నేను. కానీ నా హృదయం ఎలా ఉందో తెలుసా? లోపల పైకి పండు అంటారు కదా, ఏంటది? మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు. దేవుడికి స్తోత్రం కలుగును. మానవుని జీవితం అంతే, పైకి చక్కగా ఉండడం, కానీ ప్రభు నిన్నే లెక్క అడుగుతాడు. నీ హృదయ ఆలోచనని ఎరిగిన వాడు దేవుడు. కాబట్టి దేవునికి భయపడి రోజు చెడు తలపులునియా, చెడు ఉద్దేశాలునియా, చెడు చూపులునియా, చెడు క్రియలునియా, చెడు నడకలునియా మార్చుకో. నా యేసయ్య నిన్ను లెక్క అడుగుతాడు. నరుని మార్గములు యెహోవా ఎరుగును, వారి నడతలన్నింటినీ ఆయన గుర్తించును. దేవుని స్తోత్రం కలుగును గాక. కీర్తన 33:19. కీర్తన 33:19. త్వరగా. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవుని స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంటుంది. అర్థమవుతుందా? చూడటం వేరు, దృష్టి ఉంచడం వేరు. మీరు ఎలా జాగ్రత్తగా. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలిచి ఉన్నది. దేవుని స్తోత్రం. అంటే ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతున్నాడు. నీ ప్రతి విషయాల్లో, ప్రతి నడకలో, ప్రతి అవసరంలో, ప్రతి కష్టంలో ఆయన దృష్టి నిలిపి నీకు తోడుగా ఉండి ప్రతి నుండి విడిపించి, అంటే ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన నిత్యము కాపాడే దేవుడిగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే ఆ మాట ఏంటంటే, నీ తల్లి అయినా నిన్ను మర్చిపోతామో కానీ, నీ తండ్రి అయినా నిన్ను మర్చిపోతాడేమో కానీ, నిన్ను కట్టుకున్నవాడు నిన్ను అర్థాంతరంగా విడిచిపెడతాడేమో కానీ, నిన్ను కట్టుకోవడం నిత్యం నిన్ను మోసం చేస్తానే ఉంటుందేమో కానీ, నీ బ్రతుకంతా ఇంతేనో కానీ నీవు దేవుని యందు భయభక్తులు కొట్టి ఏనాడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఎక్కడైనా ఎవరిలో అయినవాడు, ఎవరితో అయినవాడు, కానీ దేవుడు మాత్రం నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు. ఎక్కడ వచ్చాడు? పై చేయగానే నిన్ను వస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఆయన యందు భయభక్తులు గల వారి మీద దృష్టి నిలిపి ఒక పసిపిల్లవాడి కంటే మిక్కిలిగా దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. త్వరగా. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు నీటి ఓట వలెను ఉండెను. ఆమేన్ చెప్తావా? అందరూ చెప్తారా? మాటలు ఆమేన్ చెప్తే దేవుడు
కృప మనందరికీ అనుగ్రహించునుగాక. యెహోవా నిన్ను నిత్యము నడిపించునుగాక. క్షామకాలం ఆయన నిన్ను తృప్తిపరచునుగాక. నీవు నీరు కట్టిన తోట వలె ఉండదువు గాక. ఎప్పుడు నువ్వు ఉప్పుకు చూడు నీటి ఓట వలె ఉండదువు గాక. ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఇలాగ ఉంచుతాడు. ఆయన దృష్టి ఉంచిన వారిని దేవుడు ఇలా ఉంచుతాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఇలాగ ఉంచుతాడు. ఆమేన్. yes. నరులను నమ్మక, నరులను మనుషులను ఆశ్రయించక, రాజులను ఆశ్రయించక, లోకాన్ని లోక సంబంధమైన దాన్ని ఆశ్రయించక, దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఇలాగూ ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. ఏం చేస్తూ ఉంటాడయ్యా దేవుడు అంటే? యెహోవా నిన్ను నిత్యము ఆయన దృష్టి ఉంచిన వారిని, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని దృష్టి ఉంచుతాడంటే ఏం చేస్తాడంటే నిత్యము నడిపిస్తాడు. నిత్యము నడిపిస్తాడు. ఎవరు నడిపించకపోవచ్చు, నువ్వు నీతిగా బ్రతుకుతుంటే ఎవరు నిన్ను పలకరించకపోవచ్చు, ఎవరు నీతో మాట్లాడకపోవచ్చు, ఎవరు నువ్వు మంచిదానివి మంచోడివి అనకపోవచ్చు, కానీ నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళందరికంటే గొప్పగా ఎప్పటికప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. ఆమె వారి నడకన్నా ఒక రోజు ఆగిపోతేమో కానీ నీ నడక ఏనాడు ఆగనే ఆగదు. ఎందుకంటే ఆయన తోడుగా ఉండగా మన నడక ఆగనే ఆగదు. ఆయన నిత్యము నడిపిస్తాడు. నిత్యము నడిపించే దేవుడు ఆయన. ఎలా నడిపిస్తాడంటే క్షామకాలం ఆయన నిన్ను తృప్తిపరిచి, ఏ రోజునంట? కరువు దినాల్లో ఆయన కరువు లేకుండా నేను తృప్తిపరిచేది. అవునా? ఎంత గొప్ప! సారేపతి విధవరాలిని తన బిడ్డను కరువు దినాల్లో దేవుడు కరువు లేకుండా పోషించాడు కదా. అవునా కదా? ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. ఆమె మీద దేవుడు దృష్టి ఉంచాడు. ఆమెను దేవుడు చూచుచూ ఉన్నాడు. ఆమె పరిస్థితులన్నీ చూచాడు. అందుకే క్షామకాలం అనేది తెలియక ఆమె నిత్యము పోషింపబడుతూ బ్రతికించబడింది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాట, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలిగితే ఆయన నీ మీద దృష్టి నిలుపుతాడు. ఆయన దృష్టి నిలిపిన వారిని ఆయన నిత్యము నడిపిస్తాడు. క్షామకాలంలో తృప్తిపరుస్తాడు. నీ ఎముకలను బలపరుస్తాడు. నీ ఎముకలను బలపరచుకోబట్టే, నీ ఎముకలను బలపరచుకోబట్టే ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ అవమానం వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ రోధన వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపించి నిన్ను బలపరుస్తాడు. ఎవడో ఎన్నో రకాలుగా ఎంత ఉందో కుంగిపోతాడు. కానీ దేవుని కలిగిన వాడు మాత్రం, దేవుని భయభక్తులు కలిగిన వాడు మాత్రం, దేవునితో ఉన్నవాడు మాత్రం దేనికి భయపడడా. దేనికి భయపడడా? దేవుని భయభక్తులు లేనివాడు ప్రతిదానికి భయపడతాడు. ఏదన్నా భయమే. కానీ దేవుని యందు భయభక్తులు చచ్చిపోతున్నా కానీ, చివరి ఊపిరి పోతున్నారా అయిపోయిందిరా అని అన్నా కానీ ఆయన ఉన్నాడు. ఆయన చూచుచున్నాడు. ఆయనే నన్ను బ్రతికిస్తాడు, లేదంటే నాకు సహాయం చేస్తాడు. మంచి ధైర్యంతో ఉంటాడు. దేవుడు స్తోత్రం అని. అందుకే యేబు గారు ఎంత ధైర్యం అంటే ఆయనకి, ఎంత ధైర్యం అంటే అన్ని పోతాయి. పిల్లలు పోయారు, ఆస్తులు పోయి, పశువులు పోయి, అన్ని పోయి, శరీరం పోయింది, తన ఊపిరి కూడా పోతూ ఉంది. అయినా కానీ అన్ని యెహోవా ఇచ్చాడు. యెహోవా తీసుకొని యెహోవా నామమున స్తుతి కలుగునుగాక. హల్లెలూయా అన్నాడు. ఆ విశ్వాసాన్ని బట్టి రెండంతలుగా ఆయన ఆశీర్వాదం పొందుకున్నాడు. హల్లెలూయా. యెహోవా మీద దేవుని దృష్టి ఉంచాడు. అందుకే ఆయన నడిపించాడు. అందుకే ఆయన తోడుకున్నాడు. తన ఎముకలను బలపరిచాడు, బ్రతికించాడు, సహాయం చేశాడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటావు? ఈ రోజు దేవుడు చూచుచున్న దేవుడు మన దేవుడు. ఆయన నిన్ను చూచుచూ ఉన్నాడు. నీవు చేసే మంచి చూస్తున్నాడు, చెడు చూస్తున్నాడు. అర్థమవుతుందా? నీ పై రూపాన్ని చూస్తున్నాడు, అంతరంగాన్ని చూస్తున్నాడు. అర్థమవుతుందా? నీవు ఆలోచించే ఆలోచన చూస్తున్నాడు. నీవు నడిచే నడక, నీవు పండే పడక, నీవు కూర్చున్న చోట, నీవు మాట్లాడే మాట, నీ ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. మంచిదైతే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడు నీటి ఓటు వలె, ఉప్పుకు చూడు నీటి ఓటు వలె నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. ఆమె కష్టకాలంలో తోడుకుంటాడు, కరువు కాలంలో తోడుకుంటాడు, బలహీన సమయంలో తోడుకుంటాడు, అవసరంలో తోడుకుంటాడు. అన్ని విషయాల్లో దేవుడు తోడుకుని ఏ కష్టం, ఏ నష్టం, ఏ వ్యాధి, ఏ బాధ ఏదున్నా కానీ వాటి అన్నిటి నుండి విడిపించి క్షేమములోనికి నిన్ను లేవనెత్తుతాడు. ఆమె కారణం ఏమిటంటే నీ ప్రక్కన 10,000 మంది పోయినా కానీ ఏ అపాయము నీ వద్దకు రాకుండా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అది దేవుడు చూచి దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగిన వారి బ్రతుకులు కొనసాగే విధానం. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన మాట ఏమిటంటే, ఆయన నిన్ను చూచుచూ ఉన్న దేవుడు, అంటే నన్ను చూచుచూ ఉన్న దేవుడు. ఆయన ఎదుట మనం ఎలా బ్రతకాలి, మన హృదయం ఎలా ఉండాలి. నేనంటాను పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండకూడదు. ఏమంటే
క్రైస్తవులు అనేవారు, దేవుని ఆరాధించేవారు. పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుంటే అసలు మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలండి, మన జీవితం ఎంత పరిశుద్ధంగా ఉండాలండి. ఈ గ్రంథం చదువుతా మనుషులు మారారండి, అంతకులు మారారండి, వ్యభిచారులు మారారండి, ఎంతో మంది మారారండి ఈ గ్రంథాన్ని పెట్టుకొని. కానీ ఈ రోజు ఎందుకో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టుకొని పరిశుద్ధంగా ఉన్న వాళ్ళే పాపులు అయిపోతున్నారు, పడిపోతున్నారు, అనేక రకాలుగా పడిపోతున్నారు. కారణం ఏంటో తెలియట్లేదు లోకంలో. కానీ నిన్ను చూస్తూ ఉన్న దేవుడు అన్నాడు, ఆయన లెక్క అడిగేటప్పుడు మనం ఎలా ఉండాలి మన జీవితాలంటే, దేవుడు మనల్ని అంగీకరించేవారిగా ఉండాలి, కానీ ప్రశ్నించి శిక్షించేవారిగా మనము ఉండకూడదు. కాబట్టి మన జీవితాల్లో చూచుచున్న దేవుడు ఉన్నాడని మనం ఎక్కడున్నా కానీ, ఎక్కడున్నా, ఇండియాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ప్రపంచంలో ఏ నలుమూలలో ఉన్నా, నీవు మనం చేయవలసిన పని ఏంటంటే మనల్ని చూచుచూ ఉన్న దేవుడు ఒకడు ఉన్నాడని ఆయనకు భయపడాలి. ఎవరికి భయపడకపోయినా పర్లేదు, నువ్వు ఎవరికి భయపడవసరంలా. ఎందుకంటే మనం చేతి నిండా ఏం సంపాదిస్తున్నాం, అక్కడేమో ₹1, ఇక్కడేమో 26 రూపాయలు. అమ్మో ఎంత గొప్ప, మరి 27 ఎంత గొప్ప. మనకు పెరిగిపోద్ది స్టేటస్, బలం పెరిగిపోద్ది, గర్వం పెరిగిపోద్ది. కానీ ఒకటి తెలుసా, ఇది ఇచ్చింది దేవుడే. ఒకవేళ తీసేయాల్సి వస్తే తీసేసేది కూడా దేవుడే. దేన్ని చూసి మనం ముడిచిపోకూడదు. ఇచ్చినవాడు దేవుడే, తీసేసేవాడు దేవుడే. కానీ దేవునికి ఇష్టంగా ఉండగలిగితే దీన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ఉన్నతమైన స్థితిలో ఉంచుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని చేయనుగాక. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ఒక చిన్న ప్రార్థన మోకరించండి, ఒక చిన్న ప్రార్థన. ప్రేమాపూర్వమైన మా దేవ, మమ్మల్ని చూచుచూ ఉన్న మా దేవ, ఆగాను చూచావు, ఆ రోజు అరణ్యంలో చూచావు, బాధలో ఉంది, కన్నీటిలో ఉంది అని తన మనసును బట్టి తను పరామర్శించి పరీక్షించి తనను బ్రతిమలాడి అయ్యా తనకు ఒక వాగ్దానం ఇచ్చి తన ఇంటికి పంపించావు. ఆ రోజు ఆమె నేను చూచింది, ఆమె నువ్వు చూచావు. అయ్యా ఈరోజు సకల జనుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నేను ఒక్కడే ఉన్నాను, ఒక్కదానే ఉన్నాను, నన్ను ఎవరు చూడట్లేదు అనుకోమాకు. ఇదిగో నేను చూచుచున్న దేవుడు అక్కడ ఉన్నాడని ఈ రోజు నువ్వు మాట్లాడావు. అయ్యా తండ్రి, నీ అందు భయభక్తులు కలిగిన వారి మీద నువ్వు దృష్టి నిలుపుతావని, వారి క్షేమంలో ఉంటే వారిని విడిపిస్తావని, వారి బలహీనంగా ఉంటే బలపరుస్తావని, వారి మరణంలో ఉంటే మరణమును విడిపిస్తావని నువ్వు మాట్లాడావు. అవునయ్యా, నీవు అందరినీ చూచుచూ ఉన్నావు. వాని క్రియలు చొప్పున ప్రతి వానికి నువ్వు జీతము ఇస్తావు, ప్రతిఫలము ఇస్తావు, కార్యాలు చేస్తావు. అలాంటి మాటలు ఈ రోజు నువ్వు నాతో మాట్లాడావు. అయ్యా నేను ఇక్కడ ఉన్నాను, నా స్థితిలో ఉన్నాను, నా హృదయంలో ఆలోచించే ఆలోచన ఎవరు చూడట్లేదులే, వినట్లేదులే, తెలియదులే అని నేను అనుకోక, అయ్యా నన్ను చేసిన వాడవు, నన్ను రూపించిన వాడవు, నన్ను బ్రతికిస్తున్న వాడవు, నాకు ఆరోగ్యం ఇస్తున్న వాడవు, నాకు ఉద్యోగం ఇచ్చిన వాడవు, నాకు బిడ్డలు ఇచ్చిన వాడవు, నాకు కుటుంబాన్ని ఇచ్చిన వాడవు, నన్ను చూచుచున్నావు, నా హృదయాన్ని ఎరిగి ఉన్నావు, నా ప్రతిదీ నీకు తెలిసే ఉన్నదని ఎరిగి నీ అందు భయభక్తులు కలిగి నా జీవితాన్ని నీ సాక్షిగా మార్చుకొని నీ కొరకు బ్రతికే కృప అనేక మంది ఎదుట అయ్యా తండ్రి నేను ఒక నీతివంతుడనే నిలబడే కృప నీవు నాకు మాకు దయచేయమని, నీ వచ్చిన రోజున అయ్యా నేను బయట విడిచిపెట్టబడకుండా నీ చేయి పట్టుకొని నీతో పాటు లోపటి గదిలోనికి, విందు గదిలోనికి నేను వచ్చినట్లుగా ఆ అవకాశం నాకు మాకు మీరు దయచేయమని, అటువంటి స్థితిలో మమ్మల్ని ఉంచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు నామములో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రతి ఒక్కరికి వందనాలు. వారి మధ్యలో పెద్దలు కాకాజీ గారు ఉన్నారు. వారు నేను